ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తుల మారిది. అది ఎక్కడినుంచి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. దాని తరహా అంతా చిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ నువ్వు మా కులముదానివే కాదు పో మన్నవి. దానితో మాట్లాడటం కూడా మానివేసినాయి. ఇక నక్క ఏమి చేస్తుంది? అక్కడ తన ఆటలు సాగకపోయే వరకు అడవికి దగ్గరగా ఉన్న ఊరు పోయి అక్కడ మంగలివానితో స్నేహం చేసుకున్నది. పాపం ఆ మంగలి చాలా మంచివాడు. అతనికి ఈ నక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తీయతీయగా మాట్లాడేది. అది నిజమని మంగలి నమ్మాడు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కలిసింది. ఒకనాడు నక్క మంగలితో అన్నది కదా, మంగలి మామా, మంగలి మామా, మనం పళ్లతోట వేసుకుంటే ఎట్లా ఉంటుంది? మనం తిన్నన్ని తినవచ్చు, మిగతావి అమ్ముకుని పొది నిండా డబ్బులు పోసుకోవచ్చు. పాపం మంగలికి ఈ మాటలు వినేవరకు నోరు ఊరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి తోట వేశాడు. అక్కడక్కడా గుమ్మడిపాదులు, దోసపాదులు పెట్టాడు. తను పెళ్ళాము కలిసి పాదులు చేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవాళ్లు. నక్క పైన కరపెత్తనం చేస్తూ కావిలి కాస్తున్నాననేది. కొన్నాళ్లకు తోట కాపుకు వచ్చింది. నక్క రాత్రంతా మేలుకుని కడుపు ఉబ్బేదాకా పళ్ళు కాయలు మెక్కేది. ఒక్క పండు కాయ కనపడనిచ్చేది కాదు. ఒకనాడు మంగలి, నక్కబావా, నక్కబావా, తోటలో కాయలేమైనా ఉన్నాయా అని అడిగాడు. ఇప్పుడెక్కడివి? వానాకాలం వస్తేగా దొరికేది అన్నది నక్క. పాపం మంగలి నమ్మాడు. వానాకాలం వచ్చినాక అడిగాడు. వానాకాలంలో ఎక్కడన్నా కాయలు ఉంటాయా? చలికాలం రావాలి అన్నది. చలికాలం వచ్చినాక అడిగితే, పిచ్చివాడా, చలికాలంలో కాయలు దొరుకుతాయా? పిందెలు ఉంటాయి. ఎండాకాలంలో అడుగు అని ఇట్లా ఏదో ఒక సాకు చెప్పుతూ మంగలిని ఒక కాయ తిననివ్వలేదు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. కాయలు కాచినై. నక్క ఒక నాటి రాత్రి అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటినన్నిటినీ విందుకు పిలిచింది. అవి వచ్చి పొట్ట పట్టినన్ని తిని మిగతావి తుంచి కొరికి మట్టిలో పారవేసిపోయి పండుకొన్నవి. పాపం మర్నాడు పొద్దున మంగలి వచ్చి తోట చూసుకుంటే కళ్ల వెంబడి నీళ్లు వచ్చినాయి. చెట్లుని ఒక్క కాయ లేదు. ఒక్క మూలను మాత్రం గుమ్మడి పాదుకు ఒక గుమ్మడికాయ ఉంది. అది ఆకులు కమ్మి ఉండటం మూలాన కనపడటంలేదు. నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలనుకున్నాడు మంగలి. ఇంట్లోకి పోయి పొదిలోనుంచి మంగలి కత్తులు తీసి బాగా సానపట్టి గుమ్మడికాయకి చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనపడకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు రాత్రి తీరిగ్గా నక్ష వచ్చింది. దానికి బాగా ఆకలి వేస్తున్నది. తోటలో కాయలన్నీ తోటినక్కలు అదివరకే పాడుచేసినాయి. తోట అంతా గాలించటం మొదలుపెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనపడింది. అది అతి ఆశతో ఒక్కమాటుగా గుమ్మడికాయ మీద దూకింది. ఇంకేం, దాని ఒళ్లంతా తెగింది. నెత్తురు కారటం మొదలుపెట్టింది. ఒళ్లంతా మంటలు. ఏడ్చుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ పోయి ఒక రాతిమీద కూర్చున్నది. చాలా సేపటిదాకా నెత్తురు కారిపోతూనే ఉన్నది. ఇక ఇలాంటి తప్పుడు పని చేయకూడదని మనసులోకున్నది. మంగలిని దొంగ మున్నా కొడుకని తిట్టింది. ఎన్ని తిట్టినా, ఎవరిని తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా? నెత్తురు కారకుండా ఉంటుందా? నెత్తురు కారటం ఆగిన తర్వాత బయలుదేరుదా మనుకున్నది. కాని ఆ నెత్తురు ఎండి గడ్డకట్టి అందులో ఇరుక్కుపోయింది. అందులోంచి కదలాలేదు, మెదలాలేదు. నక్షకి మంగలిమీద భలే కోపం వచ్చింది. నన్ను ఇందుట్లో నుంచి బయటికి రానియ్యి, వీడి పని పట్టకపోతే అని శపథం చేసింది. పాపం, ముందు ఇది బయటపడితే కదా మంగలి పని పట్టటానికి. అబ్బాయిలు, మనం కూడా చూద్దాము నక్క వాడి పని ఎట్లా పట్టుతుందో.